హలో ఎవరివన్, బిగ్ బాస్ సీజన్ 9 నెక్స్ట్ ఎలిమినేట్ ఎవరా అని చాలా ఉత్కంఠభరితంగా బిగ్ బాస్ ప్రేక్షకులు చూస్తున్నారనే చెప్పాలి. సో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎలా ఉండబోతుంది, ఇప్పటి వరకు అయితే ఊహించిన విధంగానే అయ్యారు. సో నెక్స్ట్ ఎలా ఉండబోతుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు స్టూడియోలో ఉన్నారు, వెల్కమ్ చెప్పిద్దాం. హలో సార్. హలో సార్, నెక్స్ట్ ఎలిమినేషన్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఇది ఏడో వారం ఎలిమినేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఆసక్తి నెలకొంది. ఎందుకంటే గతంలో బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న పరిణామాలకు ఇప్పటికీ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు పోట్లాడుకోవడం కనిపిస్తుంది, తన ఈగోస్ని బయటపెట్టడం కనిపిస్తుంది, గేమ్స్ కనిపిస్తున్నాయి. ఒక నిస్తేజంగా జరిగినటువంటి బిగ్ బాస్ షోలో ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయో ఆ రోజు నుంచి కొంత హడావుడి కనిపించింది. మాధురి రూపంలో ఫస్ట్ కనిపించింది, ఆ తర్వాత అది కంటిన్యూ అవుతూ వచ్చింది. సరే, లాస్ట్ వీక్లో భరణి గారు స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఆయన ఎలిమినేట్ అయ్యాడు. కేవలం బాండింగ్స్ కారణంగానే ఎలిమినేట్ అయ్యాడని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఎలిమినేషన్లకి ఎవరెవరు ఉన్నారు అనేది చూస్తే కనుక ఇప్పుడు ఆయేషా రీతు చౌదరిని నామినేట్ చేసింది. ఎలిమినేషన్కి నామినేట్ చేసింది రీతు చౌదరిని. ఆ తర్వాత ఇంకా ఎలిమినేషన్కి ఆయేషాకి ప్రత్యేక పవర్స్ ఇచ్చారు. ఈ ప్రత్యేక పవర్స్ ద్వారా రీతు చౌదరిని నామినేట్ చేసింది, డైరెక్ట్గా నామినేట్ చేసింది. దీంతో వాళ్ళిద్దరి మధ్య బాగా వివాదం నడిచింది. ముఖానికి ఫోమ్ పూసుకున్న ఆ గేమ్లో ఒకరినొకరు ఆ టాస్క్లో నామినేట్ చేసుకోవటం అనేది ఒక తలెత్తింది. బిగ్ బాస్లో కొంచెం ఉద్రిక్తత కూడా ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్య. ఎవరెవరి మధ్య? రీతు చౌదరి అలాగే ఆయేషా మధ్య. ఆయేషాది పెద్ద గొంతు, రీతు చౌదరి కూడా పెద్ద గొంతే కదా, రచ్చరచ్చ చేశారు. ఆ తర్వాత దివ్యకి నామినేషన్. దివ్య ఎవరెవరు నామినేట్ చేసింది అని అంటే ఆయేషాని అలాగే సాయిని, వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది. అయితే ఇక్కడ రీతు తన రెండో నామినేషన్గా రాముని ఎంపిక చేసింది. సో దీంతో చివరికి కళ్యాణ్, సంజన, దివ్య, రాము, రీతు, తనూజ, రమ్య, సాయి, ఆయేషా మొత్తం 9 మంది నామినేట్ అయ్యారు. ఈ 9 మందిలో ఒకళ్ళని కెప్టెన్ గౌరవ్ అతను తనకు సేవ్ సమ్వన్ అనే దాని కింద ఆయేషాని అతను సేవ్ చేశాడు. సో కాబట్టి ఎలిమినేషన్లు ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? కళ్యాణ్, సంజన, దివ్య, రీతు, తనూజ, రమ్య, సాయి 8 మంది ఉన్నారు ఎలిమినేషన్లో. అయితే ఇప్పుడు అన్అఫిషియల్గా మనకు వస్తున్న దాని ప్రకారం ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు సేవ్ అయ్యే అవకాశం ఉందని అంటే కనుక ఇప్పుడు కంటెస్టెంట్లో జనరల్గా ఓటింగ్ పెడతారు కదా పబ్లిక్ నుంచి. సోషల్ మీడియా అనధికారిక సర్వే ప్రకారం ఈ ఓటింగ్లో టాప్లో కళ్యాణ్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో తనూజ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎంతలో ఉన్నాడంటే 33.7% కళ్యాణ్ సాధించాడు, ఓటింగ్ టాప్లో ఉన్నాడు. ఆ తర్వాత తనూజ 25.13 టాప్లో ఉన్నారు వీళ్ళిద్దరు. అంటే వీళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్లో వీళ్ళిద్దరూ ఆడినటువంటి స్మార్ట్ గేమ్స్ కానీ లేదంటే కళ్యాణ్ స్ట్రైట్ ఫార్వర్డ్ గేమ్స్ కానీ ఏదైతేనే మొత్తానికి ప్రేక్షకుల్ని వాళ్ళిద్దరూ అలరించారు. దాంతో టాప్లో వాళ్ళిద్దరూ ఉన్నారు. దీంతో వాళ్ళిద్దరూ బలమైనటువంటి ఫ్యాన్ బేస్ని కలిగి ఉన్నారని చెప్పి అర్థమవుతుంది. అయితే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, అంటే వీళ్ళిద్దరు టాప్ ఎవరు నిలుస్తారనేది చూడాలి. మళ్ళీ తనుజన, కళ్యాణ అనేది. సార్, వీళ్ళిద్దరితో ఈక్వల్ గా సంజన గారు కూడా ఉన్నట్టు వినిపిస్తుంది. సంజన గారు 3వ స్థానంలో సంజన ఉంది, 3వ స్థానంలో ఉంది. ఆమెకి 11.8% ఉంది, 23 తనుజకు ఉంది, 33 కళ్యాణ్కి ఉంది. 33, 23 అంటే గ్యాప్ ఉంది. అంటే మొత్తం మీద టాప్లో వాళ్ళిద్దరు ఉన్నారు. ఉద్దరు ఉన్నప్పుడు కూడా మరి కళ్యాణ్కి వచ్చినంత ఫ్యాన్స్ ఓటింగ్ తనుజకు వస్తుందా చివరికి, ఇంకా ఉంది కదా. సో కాబట్టి వస్తుందా అనేది ఒకటి. మొత్తం మీద వాళ్ళిద్దరి మధ్య ఫైట్ నడుస్తుంది టాప్లో. ఇప్పుడు 3వ ప్లేస్లో సంజన ఉంది, గ్యాప్ చాలా ఉంది. 23 తనుజకు ఉంటే 11 ఉంది, 11.8% ఉంది ఎవరికి, సంజనాకి. సో సంజన 3వ ప్లేస్లో ఉంది. కారణం ఏంది? సంజన ఇటీవల కొంచెం టాస్క్లు అయ్యి కొంచెం బాగా ఆడటం అవన్నీ కూడా ఎట్టకేలకు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కానీ కొంతమంది ఆవిడని ఏమంటారంటే కాంట్రవర్సీ క్వీన్ అని అంటారు. సరే ఎనీహో ఓటింగ్లో ఉంది. టాప్ 3లో వాళ్ళిద్దరు ఉన్నారు. టాప్ 3లో ఎవరెవరు? టాప్ 3లో కళ్యాణ్, తనుజ, సంజన. టాప్ 3లో వీళ్ళు ఉన్నారు. ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? రౌడీ పిల్లగా గుర్తింపు పొందినటువంటి రీతు చౌదరి, ఆ అమ్మాయికి 8.27 ఉంది ఓటింగ్, అంటే 4వ ప్లేస్లో ఉంది రీతు చౌదరి. 5వ ప్లేస్లో ఎవరున్నారు? 5వ ప్లేస్ అంటే యాక్చువల్గా రీతు చౌదరి తర్వాత 5వ ప్లేస్లో రమ్య ఉంది. పచ్చళ్ళ రమ్య ఉంది. పచ్చళ్ళ రమ్యకి అయితే 7.32 ఉంది. కాకపోతే గ్యాప్ తక్కువే. రీతు చౌదరి కన్నా 1% తేడా ఉంది. కాకపోతే రౌడీ పిల్లగా ఇంక గుర్తింపు ఉంది రీతు చౌదరికి. అలాగే కొంత జోష్ నింపిద్ది కంటెస్ట్, ఇది కాంపిటీషన్లో కానీ లేదంటే ఫైట్ చేయడంలో కానీ అన్నింటిలో కొద్దిగా కాకపోతే స్క్రీన్ టైం ఎక్కువ ఇవ్వట్లేదు అనేది అభిమానుల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఎవరికి? రీతు చౌదరికి. ఇచ్చినటువంటి స్క్రీన్ టైంలో పర్ఫార్మెన్స్ బాగుంది అనేది కొంతమంది అంటున్నారు. బట్ ఎనీహో 8.27 ఉంది. ఆ తర్వాత ప్లేస్లో రమ్య ఉంది, పచ్చళ్ళ రమ్య. 7.32% ఉంది అంకి. ఇంకా 6వ స్థానం నెక్స్ట్ స్థానంలో ఎవరున్నారంటే దివ్య 6.72 ఉంది. చాలా తక్కువ ఉంది దివ్య. లాస్ట్ రాము 4.85 ఉంది. సాయి 3.35 ఉంది. ఇది సోషల్ మీడియా కానీ లేదా ఇతరత్ర సోషల్ ప్లాట్ఫామ్స్ కానీ ప్రేక్షకులు ఇస్తున్నటువంటి మద్దతు వీళ్ళకి. సో దీంతో మనకు రిజల్ట్ ఏమర్థమవుతుంది? ర్యాంకింగ్స్ ప్రకారం అయితే సాయి శ్రీనివాసు, అలాగే రాము రాథోడు, దివ్య, కింద నుంచి వెళ్తే దివ్య, రమ్య, రీతు చౌదరి వీళ్ళు డేంజర్ల జోన్లో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కింద నుంచి వచ్చే వాళ్ళు చేంజ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు సార్. చేంజ్ అవుతాయి కానీ బట్ టాప్లో ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ ఉంది కదా. సో ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరు? సాయి, రాము, దివ్య, తనుజ, రమ్య వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక శ్రీనివాస్ గేమ్లో అంతగా ఏం పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి ఎలిమినేషన్ కన్ఫర్మ్ అని చెప్పి సాయి శ్రీనివాస్ కన్ఫర్మ్ అని చెప్పి అంటున్నారు. సో టాస్క్లో వెనకబడిపోయటం వల్ల ఇక మిగతా వాళ్ళు సాయి కానీ రాము కానీ వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది. కానీ బట్ మొత్తంగా చూస్తే బిగ్ బాస్ సీజన్ 9లో 7వ వారంలో ఓటింగ్ ప్యాటర్న్ మాత్రం కొంచెం టఫ్గా ఉంది. కళ్యాణ్, తనూజ ఎదురు టాప్ రేస్లో ఉన్నారు. అలాగే సాయి, రాము, దివ్య, రమ్య వీళ్ళకి మాత్రం ఎలిమినేషన్ ముప్పు. సాయి, రమ్య, దివ్య, అలాగే దివ్య, రమ్య వీళ్ళు ఎలిమినేషన్లో ప్రయారిటీ వైజ్ తీసుకుంటే ఎక్కువ ఉన్నారు వీళ్ళు. ఇక వీకెండ్ ఎపిసోడ్లో మరి నాగార్జున ఎవరిని ఎలిమినేట్ చేస్తారు ఏంటి అనేది మాత్రం చూడాలి. ఇప్పటి వరకు ఉన్న యాజ్ ఆఫ్ నో బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి పరిస్థితి అది. ఓకే సార్, థ్యాంక్ యూ.